వారికి వందనాలు. అలాగనే సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి వందనాలు చెల్లిస్తున్నాను. కుటుంబం వారికి కూడా వందనాలు. ఇప్పటి వరకు సాక్ష్యాలు మన సహోదరులు రాజరత్నం, అలాగున్నాయి ప్రకాష్, అలాగున్నాయి శ్యామ్. వారు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే రూబేన్ గారు మంచి విశ్వాసం కలిగిన వాడు, మంచి భక్తి కలిగిన వాడు, యథార్థమైన మనసును కలిగిన వాడు, అలాగున్నే ఇతరులపై ఆధారపడకుండా దేవునిపైన ఆధారపడేవాడని మనము నమ్ముచూ ఉంటున్నాం. అలాగున్నే మంచి నమ్మకం కలిగిన వాడు. ఎందుకంటే పెద్దలు ప్రియులు దీన్దాల్ సారు వారి నాయనతో పనిచేశాడు, అలాగున్నే సార్తో పనిచేశాడు. శ్యామ్ పరిచర్య అమ్మడు కూడా పరిచర్యలో పాల్గొందాడు. 3 తరాల్లో ఆయన నమ్మకంగా అక్కడే చర్చిలో ఉన్నాడంటే గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకనే పౌలు గారు ఒక మాట అంటాడు, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. మంచి జీవితం కూడా దేవుడిచ్చిన ఆయుష్ సంపూర్ణం. అది వరకైతే పూర్వకాలం ఎన్నో వందల సంవత్సరాలు, నోవ కాలం అయితే 127 అన్నాడు. మోసేకు వచ్చింది కూడా 120. మనకైతే 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు. అయినా కష్టమే. అయినప్పటికీ 80 దాటిండు. రూబేనయ్య గారు 80 దాటిండు. అంటే మంచి వృద్ధాప్యంలో దేవుని సన్నిధానానికి బయలుదేరినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన జీవితాన్ని గురించి మనము ఆలోచన చేస్తే మంచి ప్రేమ కలిగిన వాడు. నాకు 2014 నుంచి నాకు తెలుసు. 2014 నుంచి నాకు తెలుసు. తక్కువ సమయంలో నాకు ఎక్కువ ఆయన గురించి నేను నేర్చుకున్నది ఏంటంటే, సార్ని కలవటానికి నేను సాయంకాలం పోతే సార్ ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా, కూర్చొని కూర్చేసేవాడు, నీళ్ళు తెచ్చిచ్చేవాడు. పరిచర్యలో చాలా మంచిగా ఉన్నవాడు, నమ్మకంగా ఉన్నవాడు. కనుక ఆ మాదిరి క్రీస్తు బోధ సుందరమయ్య సారు ఏ విధంగా అయితే బోధించాడో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇక్కడ సహోదరుడు చెప్పాడు, ఈ కొత్తకోటలో బుద్ధ సముద్రంలో ఎంబీ వారు ఉన్నప్పుడు ఉప్పు పులుసు తినేది మాది, మీరు సుందరయ్య సార్ కాడికి పోతారు మీరు అంటాడు. అంటే ఏదైనా కూడా ఊర్లో ఎంత కష్టం వచ్చినా కూడా క్రీస్తు సువార్తకు ఏదైతే అంగీకరించబడ్డాడో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అందుకనే ఇంకొక మాట మీ ముందు నేను ఉంచడానికి ఎగిరి పడుతున్నాను ప్రియులారా. చూడండి, యోహాను పత్రిక 2వ పత్రికలో చూడండి 4వ వచనాన్ని మనం చూద్దాం. తండ్రి వల్ల మనము ఆజ్ఞ పొందిన ప్రకారము మీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుతున్నాను. ఆయన పిల్లలు రూబేనయ్య మిసెస్ ఎంతో నమ్మకంగాను దేవుని గృహంలో పనివారుగా ఉంటున్నారు, మంచి విశ్వాసంగా ఉంటున్నారు. తన పిల్లల విషయంలో మనం చూస్తే తన 2 కుమారు ప్రకాశం కావచ్చు, సీమోను కావచ్చు, వారి కుటుంబము క్రీస్తు సంఘానికి అంటుకట్టబడ్డది, సత్యములో నిలిచింది. సత్యముల గురించి ఇతరుల వల్ల విన్నప్పుడు వారెంతో సంతోషం. అనేకులు ఈ సత్యం నుండి తొలగిపోయారు. తండ్రి చనిపోతే పిల్లలు తొలగిపోయారు. వనపర్తిలో సారుకు తెలుసు, ఆయన టీచర్గా పనిచేస్తాడు.
ఆయన చనిపోయిన తర్వాత తన పిల్లలు ఎంబీలో కలిసిపోయారు. ఆయన చాలా మంచి, ఆయన జార్జి సారు చాలా మంచి ట్రాన్స్లేటర్గా ఉండి అనేకులను తీసుకొచ్చాడు ఆ ఏరియా క్రీస్తు సంఘం నుంచి. అయినప్పటికీ లేదు, ఎందుకంటే సత్యంలో పిల్లల్ని పెంచలేకపోయాడు. రూబేనకు వచ్చి రాని జ్ఞానంతో పిల్లల్ని మాత్రం సత్యంలో ఉంచాడు. ఈ ఊర్లో పెంతెకోస్తు ఇంకొక మెనానైట్ వాళ్ళ ఉన్నాయి సంఘాలు. అయినప్పటికీ మేము క్రీస్తు సంఘం వారం, మా చర్చి జడ్చర్లో ఉంది. సుందరమయ్య సారు, దీన్ దయాళ్ సార్, మేము అక్కడికే పోవాలి. అంటే సత్యంలో వారు ప్రతిష్ఠించబడ్డారు, వాక్యానికి కట్టుబడ్డారు కనుక వారిని గురించి మనం విన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగున్న నేను పరిచర్యకు వచ్చిన తర్వాత, ఈ ప్రాంతం సార్తో నేను కలిసి పనిచేయడం వచ్చిన తర్వాత, నేను కూడా 4-5 సంవత్సరాలు ఇక్కడ క్లాసులు పెడితే నేను కూడా క్లాసులకు వచ్చాను. ఆయన దేవుని పని కొరకు ఎంతో అంకిత భావంతో పనిచేసేవాడు. తన సొంత ఖర్చు పెట్టుకొని క్లాసులు ఏర్పాటు చేసేవాడు. ఎంత గొప్ప సంగతి! సంఘాన్ని ప్రేమించాడు కనుక తను తాను ఏర్పరచుకున్నాడు. తన ఆస్తిని కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుని పనిని ప్రేమించాడు కనుక. అందుకనే భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినది. యెహోవా భక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా ఆయన ఆకాశమందు విని ఏం చేస్తాడో తెలుసా? తన సముఖమందు ఒక గ్రంథం రాయబడుతుంది. ఆ గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి. దాంట్లో ప్రసిద్ధి చెందినవాడని రూబేనని నేను నమ్ముతూ ఉంటున్నాను. దేవుడు ఆయన పిలిచాడు, ఆయన మంచి మరణము నొందాడు. ఎందుకంటే క్రీస్తులో రక్తంలో కడగబడి నిర్దోషులుగా, నిష్కలంకను, పాపం లేకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు కనుక, ఆ గుంపులో ఉన్నవాడు కనుక మనమందరము ఒకరోజు రూబేన్ చూస్తామని నిరీక్షణ కలుగుతున్నాం. ఇంకొక మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎలాగా కుమారులు, కోడళ్ళు, మనమరాలు ఓకే, కానీ కుమార్తెలు వారి నాయన వారి అమ్మ ఏ మార్గంలో నడిచారో, వారు ఏ ప్రాంతంలో ఉన్నారో వారు గమనించాల. మా నాయన మా అమ్మ క్రీస్తు సంఘంలో ఉన్నారు కనుక మేము వారిని చూస్తామనుకున్నప్పుడు వారు కూడా క్రీస్తు యేసునామం సంఘంలోనికి రావాలా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మార్పు నొందాల. తల్లిని చూడాలా, తండ్రిని చూడాలా, అన్నలను చూడాలంటే అది క్రీస్తు సంఘంలో ఉంటేనే. క్రీస్తు నందున్న మా మృతులైన వారు మొదట లేస్తారు. రూబేన్ గారు క్రీస్తు నందున మృతులైనాడు కనుక ఖచ్చితంగా లేస్తాడు. ఆయనతో మనం ఉండాలంటే కుటుంబం అంతా కూడా క్రీస్తు సంఘములో ఉండాలని ప్రభుపేట మిమ్మల్ని నేను కోరుచున్నాను. దేవుడు ఈ చిన్న మాటలను దీవించి ఆశీర్వదించిన సమయం ఇచ్చిన అధ్యక్షులకు మరొకసారి వందనాలు చెల్లించి ముగిస్తున్నాను. వీళ్ళారా మరి అనేక విషయాలు ఉన్నాయి. మంచిది. సమయంలో మరి సీమోన్ ఎక్కడ ఉన్నాడు? వచ్చి మరి దండను రూబేన్ గారి ఈ యొక్క పటానికి దండను వేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను.